కానీ జాతకాలు కానీ ఇటువంటివన్నీ దురాత్మల ద్వారా ప్రేరేపించబడి చేస్తున్నటువంటి అనమాట. కాబట్టి మనుషుల్లో సంతోషం అన్నది ఉండకూడదు. వారి హృదయాలలో ఎల్లప్పుడూ బాధ, క్రోధము అని ఉండే. తన టార్గెట్ ఏంటి అని అంటే మమ్మల్ని నరకానికి పంపేశాడు, మేము నరకంలో పడిపోయాము, మేము కాకుండా మా ద్వారా కూడా ఒక 10 మంది నరకానికి రావాలి, వాళ్ళు 10 మంది కూడా నరకంలో పడిపోవాలి, మేము ఒక్కలమే ఎందుకు పడిపోవాలి? దేవుడు ఎంతగానో ప్రేమించి ఎంతగానో మనల్ని ప్రేమించి మనల్ని తన చేతులతో చేసుకున్నాడు. ఇప్పుడు మన బిడ్డ అంటే మన బిడ్డ అంటే తల్లిదండ్రులుగా మనకి ఇష్టం ఉంటుంది కదా, అట్లాగే దేవునికి మనం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన తన స్వయంగా మన పక్షుల్ని కానీ జంతువులు కానీ నోటి ద్వారా మీరు కలుగును గాక అన్నారు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి తనే చేతితో ఒక స్వయంగా చేసుకున్నటువంటి మనల్ని దేవునికి కాకుండా చేయాలి అని చెప్పేసి మేము నరకానికి వెళ్ళిపోయాం. వాళ్ళకి ఎప్పటికైనా సరే దేవుని తీర్పు వస్తుంది, వారు ఖచ్చితంగా నరకంలో పడిపోతారు. మాతో పాటుగా ఇంకొంతమందిని కూడా మేము నరకంలో పడిపోయేలా చేయాలి, కొంతమందిని కూడా మాతో లాగేసుకోవాలి అన్న ఆలోచనలతో ఏంటంటే సాతాను, మనమైతే కొంచెంసేపు పడుకొని నిద్రపోతామేమో కానీ సాతాను మాత్రం నిత్యం వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దురాత్మలు వాళ్ళతో పనులు చేపిస్తూనే ఉంటుంది. అది ఏ విధంగా అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు సంతోషంగా హ్యాపీగా ఇంట్లో గడపడము, మంచిగా మాట్లాడుకోవడము, మంచిగా ప్రేమగా భర్త భార్యని ప్రేమించడము, చక్కగా చూసుకోవడము, తనకు కావాల్సిన అవన్నీ సాతానికి నచ్చవు. కాబట్టి ఏం చేస్తారు అని అంటే మధ్యలో వాళ్ళ ఆలోచనల ద్వారానే ఏదో ఒకటి, ఒక కోపం పుట్టించడం కానీ అటువంటిది సాతాను ప్రేరేపిస్తుంది. అది మనకి తెలియదు సాతాను ప్రేరేపిస్తుంది అని. ఇది చేసావు కదా అని చెప్పేసి తను అలా లొంగిపోయి దానికి పడిపోతాడనమాట. దేవుని కూడా చెప్తాడు, నువ్వు కోపపడు కానీ పాపం చేయకు అని చెప్తాడు. మన మనుషులకి దేవుడు ఇవన్నీ మనకి సృష్టించాడు, ఇవన్నీ మనలో ఉంటాయి. కాబట్టి మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే కోపపడు కానీ పాపం చేయొద్దని. మన కోపం అన్నది ఎక్కువైనప్పుడు ఏం చేస్తామనంటే ఆ కోపం ద్వారా పాపం అన్నది చేస్తాం. పాపము అనంటే ఇక్కడ ఎక్కువ కోపం ఉన్న ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏం చేస్తాము, హత్యలు చేయడం కానీ ఇంకా అటువంటివి వాటికి చేయడం అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సాతాను ఏంటంటే చేపిస్తా మనల్ని దేవుణ్ణి ఆరాధించకుండా నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోకుండా భ్రమపరిచి ఆత్మగా తను ఉంటూ ఈ విధంగా చేస్తూ ఏం చేస్తుంది అని అంటే మనుషుల్ని మభ్యపెడుతూ ఇదే నిజం అని చెప్పేసి చెప్పిస్తూ వాళ్ళని మోసపుచ్చుతుంది. సాతాను దొంగ అలానే అబద్ధికుడు, ఇవి ఖచ్చితంగా ఇవి జరుగుతాయి అన్నమాట. అతను ఒక దొంగ, అబద్ధికుడు. కాబట్టి మనల్ని ఇదే నిజమని భ్రమపరిచి మనల్ని ఆ విధంగానే చేస్తాడు. ఇవి మనలో కోపము, ద్వేషము ఇవన్నీ చిన్న సాతానులు అనుకుంటే, చిన్నవి అనుకుంటే పెద్దవి మనలో ఇంకా ఇప్పుడు మనిషిని చంపేసేయాలి అన్నవి, నరహత్య చేయాలి అన్నది మామూలుగా నార్మల్గా ఉన్న మనుషులకి రాదు. కానీ ఎక్కువ దురాత్మ పట్టిన వాళ్ళకి ఏంటంటే అతను చంపేసేయాలి, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మనుషులకి పాపం ఏం తెలియదు కానీ ఆ ప్రేరేపణ కలుగుతుంది. మీరు చూడండి, జైల్లోకి వెళ్ళిన తర్వాత అరెస్ట్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు, నేను చంపాలనుకోలేదు, నేను ఆ విధంగా చేయాలనుకోలేదు, కానీ అలా జరిగిపోయింది, అట్లా ఎందుకు జరిగిందో నాకు తెలియలేదు, కానీ నేను ఇలా చేసేసాను అని అప్పుడు పశ్చాత్తాపడతారు. అది మనం ఏంటంటే మనము వాటిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కోపం ఉంది, మనము కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న మన చేతుల్లోనే ఉంటుంది, కోపపడకూడదు అన్నది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ గ్రహింపు అన్నది ఆ క్షణం మనం ఆలోచించి చేసినప్పుడు మనము మన కంట్రోల్లో మనం ఉండగలుగుతాం. అది ఆశ నిగ్రహించే మనసు దేవుడు మనకి ఇస్తాడనమాట. కానీ మనం ఎప్పుడైతే సాతాను వేసే ఉచ్చులో ఎప్పుడైతే పడిపోతామో మనం వెంటనే కోప్పడిపోవడము, ఆ కోపం ద్వారా ఏదో ఒకటి దుష్టక్రియలు చేయడం, మనసులో అశాంతి మొదలవడము ఈ విధంగా జరుగుతుంది అనమాట. దాని ద్వారా మనుషులు ఏంటంటే ఈ విధంగా ఆత్మహత్యలకి, మెయిన్గా ఇప్పుడు యవనస్తుల్ని సాతాను ఆకర్షించుకుంటుంది. ఏ విధంగా వాళ్ళని మత్తు పానీయాలకి బానిసలు చేసేయాలి, తర్వాత సినిమాలకి బానిసలు చేసేయాలి, తర్వాత
ఇలా ఫోన్స్ కానీ వీటికి అడిక్షన్ అయిపోవాలి, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉండాలి, ఇవన్నీ సాతాను చేస్తున్న క్రియలు. వారికి తెలియదు పాపం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ ఆలోచనలతో వాళ్ళు నింపబడిపోయి ఏం చేస్తారంటే సాతానికి అవకాశం ఇచ్చేసి ఆ విధంగా చేస్తున్నారు. చివరికి ఏం చేస్తున్నారు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఏదో ఒకటి డిప్రెషన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంక నాకు ఎవ్వరు లేరు, నేను ఉన్న వేస్ట్, ఈ లోకంలో నేను ఉన్న వేస్ట్, దీని నుంచి నేను తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నిజంగా ఖచ్చితంగా మన ఆత్మహత్య అని ఎందుకుంటే మనలో దేవుడు ఆత్మను పెట్టాడు కాబట్టి, దేవుడు మనలో ఆత్మను పెట్టాడు. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆత్మ అన్నది దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మన దేవుని దగ్గర మనము సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు నరకంలో పడిపోతారు. మన నరకంలో పడాలి, నరకంలో వేయబడాలి అన్నది సాతాను ప్రేరేపణ. ఈ సాతాను ప్రేరేపణ కలిగే వాళ్ళు పాపం ఆ విధంగా వారికి తెలియకుండా ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతూ ఉన్నారు. ఎంత ప్రెషర్స్ వచ్చేస్తున్నాయి చూడండి, అసలు వాళ్ళ మీద ఎంత ప్రెషర్స్ ఉంది. నిన్న నేను చూసినప్పుడు ఆ విద్యా సంస్థ పేరు నాకైతే తెలియదు, కానీ అక్కడి నుంచి అంటే మర్చిపోయాము, అక్కడి నుంచి పైనుంచి పాపం దూకేసి చనిపోయాడు. అసలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెంచుకుని పెద్దయినాక ఒక మంచి స్థానానికి వెళ్తే నేను చూసి సంతోషపడాలి, నా బిడ్డ ఇంత మంచి స్థానానికి రావాలి అని ఎన్ని ఆశలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు. కానీ ఏమైంది, పైనుంచి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించడము, ఇవన్నీ ఆలోచనలు లేకుండా కేవలం నేను చనిపోవాలి, నేను దీని నుంచి విముక్తి పొందాలి అన్న ఒక ఆలోచనతోనే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఆత్మహత్యలు అన్నవి ఈ విధంగా ముఖ్యంగా యవనస్తులలో, స్టూడెంట్స్లో ఏమంటే ఈ సాతాను స్టూడెంట్స్ని బాగా యవనస్తులు బాగా యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అన్న వాళ్ళకి తెలియదు, వాళ్ళు కొంచెం దేవుని స్వభావం కలిగి ఉంటారు, వాళ్ళకి కల్మషము కానీ అటువంటి ఏం తెలియదు. చిన్నపిల్లలను కూడా వాడుకుంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతూ వాళ్ళు సేమ్ అలానే చేయాలి, నేను కూడా ఆ విధంగానే చేయాలి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళని ప్రేరేపించడం ఆ విధంగా చేస్తుంది. మెయిన్గా యవనస్తులను వాడుకుంటుంది అన్నట్టు. తర్వాత ముసలి వారిని అంటే వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా వాళ్ళు కాటికి అన్నట్లుగా ఎక్కువగా బలంగా పనిచేసేది యవనస్తులే. కాబట్టి యవనస్తుల్ని టార్గెట్ చేస్తూ యూత్ని బాగా వాడుకుంటూ వాళ్ళని మంచి వైపు దారి నడపనీకు ఈ చెడు వైపు దారి నడిపిస్తూ ఆత్మహత్యలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ, తర్వాత దొంగతనాలు చేయడం, ఇవన్నీ సాతాను కలిగించే ప్రేరేపణలు అనమాట. ఆ ప్రేరేపణలను మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అన్నదే బైబిల్ చెప్తుంది. వాటిని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఈ విధంగా జరగడం వల్ల ఇంత నష్టం కలుగుతుంది, మనం ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి. బైబిల్లో ఇప్పుడు చాలా మైనస్లు ఉన్నాయి, వాళ్ళు తప్పులు చేయలేదా, వీళ్ళు తప్పులు చేయలేదా అని చెప్పేసి బైబిల్లో విమర్శించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఎందుకు అంటే దానిలో తప్పులు ఉన్నాయి, దేవుడు ఆ తప్పులు ఎందుకు రాయించాడు, మీరు కూడా అలా చేయడం ద్వారా తర్వాత మీకు ఈ శిక్ష కలుగుతుంది. ఇప్పుడు ఆ బైబిల్లో రాసినటువంటి వారు తప్పు చేయడం ద్వారా దేవుడు వాళ్ళని సమర్థించి వాళ్ళని సంతోషంగా ఉంచాడా? కాదు, వాళ్ళని శపించాడు, వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష వాళ్ళకి పడింది. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా అటువంటి ఆలోచనలతో ఉండడం ద్వారా మనం కూడా మనకు కూడా ఆ విధమైనటువంటి జరుగుతుంది, మనకు కూడా అలా జరుగుతుంది అని చెప్పేసి దేవుడు మనకి రాయించాడు అనమాట బైబిల్లో. కాబట్టి మనం మంచిగా ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలి, మన సమాజంలో ఏ విధంగా బ్రతకాలి, మనం ఏ విధంగా సంతోషంగా జీవించాలి, మన భార్య పిల్లలతో ఏ విధంగా సంతోషంగా ఉండాలి, ప్రతీదీ బైబిల్లో మనకి చెప్తూ ఉంటుందన్నమాట. కానీ బైబిల్ చదవనివ్వకుండా బైబిల్లో ఈ మైనస్ని భూతద్దంలాగా చూపించేసి బైబిల్ని కూడా చదవనీయకుండా సాతాను చేస్తుంది ఈ క్రియలన్నీ. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే సాతాను ఉచ్చులలో, సాతాను వలలో మీరు పడిపోవద్దు, బలంగా ఉండాలి. ఆ బలం ఏ విధంగా వస్తుందంటే దేవుడిని మనం ఆశ్రయించినప్పుడే బలం మనకు వస్తుంది. ఇప్పుడు మనము వెలుగును అంటే ఇప్పుడు రూమ్లో మనము లైట్ వేసేంత వరకు మనం చీకట్లోనే ఉంటాము. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో చీకటి అన్నది మన కనిపించిన కూడా కనిపించదు, రూమ్ అంతా వెలుగుతో నింపబడుతుంది. అలానే మన హృదయం కూడా దేవుడి వాక్యము అన్న
దేవుని వాక్యంతో మన హృదయం కూడా నింపబడితే ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి చీకటి శక్తులు, చీకటి అన్నది మన దరి చేరవు. అవి మనల్ని కంట్రోల్ చేయలేవన్నమాట. ఖచ్చితంగా అవి మనల్ని కంట్రోల్ చేయలేవు. ఎందుకనంటే వెలుగు అన్నది మనకు తెలుసు. ఏది నిజము, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి మనల్ని కంట్రోల్ చేసుకునే స్వభావాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. కాబట్టి మనం పాపం చేయకుండా ఉంటాం. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యంతో నింపబడుతుందో ఆ వాక్యం మనల్ని గుర్తు చేస్తుంది. తగిన సమయంలో ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు తగిన సమయంలో మనకి ఆ వాక్యాన్ని గుర్తింపజేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు ఒక సినిమా పోస్టర్స్ ఉంటాయి. ఇప్పుడు యవనస్తులుగా సినిమా పోస్టర్స్ ఉంటాయి. అవి వెంటనే చూసినప్పుడు సాతానుతో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సినిమా పోస్టర్ చూసినప్పుడు ఆ చెడ్డ తలంపు, ఆ చెడ్డ ఆలోచనలు మన హృదయంలో వచ్చేసి, అదే దేవుని వాక్యంతో నింపబడినప్పుడు మనకేమనిపిస్తుంది, చూడకూడదు వాటిని. మామూలుగా నార్మల్గా వెళ్ళినప్పుడు కళ్ళ ఎదురుగా కనిపించడము ఓకే, అందరికీ కనిపిస్తే గబక్కన అందరు చూస్తారు. కానీ రెండవసారి ఎప్పుడైతే మళ్ళీ దానివైపు చూస్తారంటే అది సాతాను కలిగించే ప్రేరేపణ అనమాట. సాతాను కలిగించే ప్రేరేపణ కాబట్టి రెండోసారి చూసినప్పుడే వారి మనసులో చెడు అన్నది వాళ్ళ మనసులో ప్రవేశించేసింది. దాని ద్వారా వారి ఆలోచనల్లో కానీ ఆ విధంగా మార్పు వచ్చి వాళ్ళలో క్రూరత్వము, వాళ్ళలో ఆ చెడుతనం అన్నది ప్రవేశించి అది నేను కూడా ఆ విధంగా చేయాలి, నేను కూడా అలా ఉండాలన్న ప్రేరేపణ కలుగు చేస్తే ఆ విధంగా పాపానికి కారణమవుతుంది. అదే మన హృదయంలో వాక్యం అన్నది మనం భద్రం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి మనం చూడకూడదు. అలా చూడడం వల్ల ఈ విధంగా మనకు కలుగుతుంది అని చెప్పేసి మనకి ప్రేరేపణ కలిగిస్తాడు దేవుడు. కాబట్టి మనము వాటిని చూడకుండా మన కళ్ళను మనము పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాము, మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోగలుగుతాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యము హృదయంలో వాక్యాన్ని హృదయంలో మనము, దేవుడు చెప్తాడు, రాతి పలకల మీద, మన హృదయం అనే పలకల మీద వాక్యమును మనం రాసుకోవాలి అని చెప్తాడు. మనం ఇప్పుడు చాలా సమయాన్ని ఎలా సాతాను ఏ విధంగా దేవుని వాక్యం కానీ దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తుంది అని అంటే సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది. ఎలాగా? ఫోన్లు ఎక్కువ చూడడము, ఫోన్స్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏమేం కావాలి అన్నది సాతాను ప్రతీది వల వేస్తూనే ఉంటుంది. ఇంటర్నెట్ అని అంతకుముందు జైపాల్ గారు ఒకసారి చెప్పారు. నెట్ అంటే వల, ఆ వలలో మనల్ని వేస్తూ ఉంటుంది సాతాను. ఆ వలలో ఎవరెవరు చిక్కుతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆ వలలో చిక్కిపోతున్న వారమే. దేవునికి సమయం ఇవ్వకుండా ఫోన్స్ ఎక్కువ చూడడము, లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడడం, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించడము, ఇవన్నీ సాతాను వేసే ఉచ్చుల్లో అనమాట. మనం పడిపోతూనే ఉంటున్నాం మనము. కాబట్టి ఆ పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం అన్నది మన హృదయంలో వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి అని అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తుంది. కాబట్టి మనము దీవారాత్రములో బైబిల్ చదవడం మాత్రమే కాదు, అంటే మనం ఒక గంట లేకపోతే ఒక పావు గంట అలా చదివినా కూడా దానిని గురించి మనము నిత్యం ధ్యానిస్తూ ఉండాలి. అంటే మెడిటేషన్, ఆ వాక్యం అంటే ఏంటి, దాని గురించి ఏంటి అని చెప్పేసి మనం దాని గురించి ఆలోచిస్తూ, వాక్యం గురించి దాన్ని మన హృదయాల్లో మనం భద్రపరుచుకుంటూ ఆలోచిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండడం, మనం నడిచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, మనం పనులు చేసుకుంటున్నప్పుడు కానీ, ఈ విధంగా మన వాక్యం ద్వారా ధ్యానించబడుతూ ఉండడం వల్ల మనం ఏమవుతాము అని అంటే పాపంనకు దూరం అవుతాం. కాబట్టి సాతానికి దూరంగా ఉంటాం. కాబట్టి మనం దేవునికి దగ్గర చేయబడతామన్నమాట. ఈ విధంగా మనము అందరము ఉండాలి అనని నేనైతే మన దేశం మంచిగా బాగోవాలి, ఈ సాతాను కబంధ హస్తాలలో నుంచి విడిపించబడి మంచిగా ఉండాలి, మంచి మాత్రమే మనకు ఉండాలి అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీడియో అయితే లాంగ్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని 2 పార్ట్స్ నేను చేస్తాను. ఫస్ట్ పార్ట్ అనేది 15 minutes, సెకండ్ పార్ట్ అనేది 15 minutes నేను వీడియో షేర్ చేసి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేనైతే ఇంకా మంచిగా చెప్తే బాగుండేది అని అనిపించింది.
అయితే దేవుని ప్రణాళికలో మనం ఉండాలి అన్నది నేను చెప్తున్నాను. వాక్యంను చదవడము, బైబిల్ని మనం ఎక్కువగా చదువుతూ ఉండడము, ఆ వాక్యంను మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉండడం, దీని ద్వారా దేవునికి మనం దగ్గరగా ఉండగలుగుతాము, పాపానికి దూరంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా ఉంటామో పాపానికి దూరం అయిపోతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు అది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతి నిమిషం మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషం మనతో మాట్లాడుతూ మనకి అవి ఏంటి అని చెప్పేసి మనకి గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. బైబిల్ చదవడం ద్వారా ప్రార్థన చేసుకోవడం మెయిన్. సాతాను ఏం చేస్తుంటే బైబిల్ చదవడం అంటే చేస్తూ కూడా మనల్ని ఎన్నో బయట లోక ఆలోచనలతో నింప చేయొచ్చు. అలానే అస్సలు ప్రార్థన చేయనివ్వదు సాతాను. ఎవరైతే ప్రార్థనకు అవకాశం ఇవ్వకుండా, అంటే ఒంటరిగా వారి ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకునే అవకాశం తను ఇవ్వనిది. ఎప్పుడైనా సరే తన క్రియలు, తన దుష్టత్వంలో, తన వలలో పడిపోవాలని చూస్తుంది, కానీ ప్రార్థనకు అవకాశం ఇవ్వనిదు. దేవుడు నిజంగా నా కోసం మొరపెట్టే వాళ్ళు ఎవరున్నారా అని చెప్పేసి దేవుడు పైన ఆకాశంలో నుంచి మనల్ని చూస్తూ ఉన్నాడంట. ఎవరు నా కోసం నిజంగా మొరపెడుతున్నారు అని దేవునికి మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే అలా మొరపెట్టనివ్వకుండా, ప్రార్థన అన్నది చేయనివ్వకుండా చేస్తుంది అనమాట. ఆ విధంగా మనము సాతాను వలలో పడిపోతూ ఉన్నాం. కాబట్టి మనం ఆ విధంగా సాతాను వలలో పడిపోకుండా ఉండాలి, మనల్ని మనం మంచిగా ఉంచుకోవాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటూ. కొన్ని బలహీనతలు అన్నవి మనలో ఉంటాయి ఖచ్చితంగా. ఆ బలహీనతల్ని ఏ విధంగా అధిగమించాలి అన్నదే బైబిల్ మనకి నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బైబిల్ని చదవాలి. బైబిల్ని చదువుతూ వాటిని హృదయాలలో భద్రం చేసుకున్నప్పుడు మనం పాపానికి దూరంగా ఉంటాము. కనీసం రోజులో ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట దేవుని ప్రార్థన చేయండి ఖచ్చితంగా. క్రైస్తవ్యంలో ప్రార్థన అన్నది కొదువైపోయిందనమాట. ప్రార్థన చేయాల్సింది ఖచ్చితంగా, దేవునికి మనం దగ్గరగా జీవించడానికి. సాతాను మనల్ని వేయడానికి చూస్తుంది, ఖచ్చితంగా మనల్ని ఆ విధంగా చేయనీయకుండా చూస్తుంది. కాబట్టి మనం దాన్ని అధిగమించేసి ఇది సాతాను పని అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రార్థన చేయనీయకుండా ఉండడం సాతాను పని, కాబట్టి దాన్ని మనము అధిగమించాలి అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో దేవునికి ఖచ్చితంగా సహాయం చేస్తాడనమాట. ఆ విధంగా మనం దేవునికి దగ్గరగా ఉంటూ మంచికి దగ్గరగా ఉంటూ పాపానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఈ మత్తు పదార్థాలు ఇవన్నీ సాతానికి సంబంధించినవి కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పొందాలి. యవనస్తులు ఎంతోమంది ఈ విధంగా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ వారి మంచి భవిష్యత్తును కూడా చేతులారా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి మనం ప్రార్థనలు కనిపెట్టాలి, వారందరి గురించి మనం ప్రార్థించాలి. ఇంకా అటువంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది కూడా మనం ఆలోచించి ఆ విధంగా మన పిల్లల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ మనం వాళ్ళని మంచిగా అబ్జర్వ్ చేసి మనం మోటివేషన్ చేసుకుంటూ ఇట్లా ఉండాలన్నమాట. కాబట్టి నేనైతే మెయిన్గా కోరుకునేది సాతానిక బంధ హస్తాలలో పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం మన హృదయంలో భద్రం చేసుకుంటూ ప్రార్థనలో మనం నిత్యం గడుపుతూ ఉంటేనే వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. కాబట్టి మీరందరూ ఆ విధంగానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.